ఏ విధానంలో అమరావతికి సంబంధించి బిల్లు ఏదైతే ఉందో వెనక్కి వచ్చింది పార్లమెంట్లో గెజెట్ తీసుకొస్తామన్నారు. పద్దాక రాజధాని మార్చకుండా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఒకటే రాజధాని నమ్ముకునేలాగా. మరి ఆ విధానం కొంచెం లేట్ అవుతుంది. అలా చేసి హైదరాబాద్ నుండి ఎక్కడికి తరిమారండి. ఎక్కడ నుండి ఇంకో దగ్గర తరుగుతారు అంతేనండి. ఒకటే చేస్తే అన్ని చోట్ల ఉంటే అన్ని డెవలప్ అవుతే అందరూ బాగుంటారు. అది ఒకసారి పెడితే ఇబ్బంది పడతారు కదా. చట్టపరమైన భద్రత ఉంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా మార్చడానికి ఉండదు అంటున్నారు. మార్చడానికంటే ఇప్పుడు హైదరాబాద్ అలా చేశారు, మార్చకుండా ఒక దగ్గరే రాజధాని. ఒక దగ్గర అయ్యేసరికి అప్పుడు వేరు ఇప్పుడు వేరు అలాగే ఉండదండి, అంతా ఒకటే. మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు మీరు మారుతారు. ఆలోచించ 4 చాట్లు ఉంటే నలుగురు డెవలప్ అవుతారు. రాయలసీమ డెవలప్ అవుద్ది, వైజాగ్ డెవలప్ అవుద్ది, విజయవాడ డెవలప్ అవుద్ది. అదే ఒకసారి ఉంటే మటు ఏది డెవలప్ అవుతుందండి. వీళ్ళు వచ్చి మరి ప్రత్యేక రాయలసీమ కావాలి. 2014 అంశాలతో కూల్చుకుంటే ఉమ్మడి రాజధాని మీరే వదిలేసుకుని వచ్చారు. రాత్రి తరలి రావడంతో మీకు ఇబ్బందులు వచ్చాయి. అప్పుడున్న చట్టాల ప్రకారమే మేము బిల్లు ఇచ్చాము, ఇవన్నీ చేయాలి అంటే మళ్ళీ కొత్త బిల్లు పెట్టుకుంటే వాళ్ళు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అండి. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మరి వాళ్ళు చేసేదే మనం చేయాలి, మన వల్ల ఏమవుతుందండి. అది ఏమంటారు సార్, అమరావతిలో మళ్ళీ ఒకసారి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అది వద్దండి, ల్యాండ్ పూలింగ్ అలా పద్దాక గవర్నమెంట్ అడిగితే ఇంకా పేదవాడు ఎక్కడ ఉంటాడండి. వీళ్ళకిచ్చి వాళ్ళకిచ్చి ఎన్నిసార్లు ఇస్తారు. ఏదైనా ఒకసారి ఇచ్చిన రైతులకి ఇప్పుడు వరకు కూడా భూములు ఇవ్వలేదు, బిల్లులు రాలేదు. కాగితాల పరంగా చూపిస్తున్నారు కానీ మరి స్థలం పరంగా ఎక్కడ ఉందని అడిగితే తెలియదు. అంతే అండి, ఈ ప్రభుత్వం అంతే సార్. మరి ఎలా ఉంది సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎన్ని ఉచితాలు ఉన్నా కానీ ఆటో కార్మికులు 10,000 ఇచ్చారు. అప్పుడు ఈ ఉచిత బస్సులు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా? అసలు ఇప్పుడు కేసులు విపరీతంగా రాస్తున్నారు. ఆ టైంలో జగన్ గారు ఉన్నప్పుడు కేసు అని పేదవాడి దగ్గరికి రాలేదు. ఇప్పుడు ఉన్న వీళ్ళు మట్టికి విపరీతమైన కేసులు రాసేస్తున్నారండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బదులుగా కూడా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి. ఎలా అనిపిస్తుంది? ఆరోగ్యశ్రీ అసలు ఏ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో అసలు ఆరోగ్యశ్రీ అనేది ఎవరు చూడట్లేదండి. ఆ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఏదైనా బ్రహ్మాండంగా చేశారు. ఈ ప్రభుత్వం విఫలమైందే చెప్పొచ్చు. పేదల వైద్యంతో మట్టికి ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. అదేండి. విశాఖపట్నంలో నిన్న ఐటీ కంపెనీలు శంకుస్థాపన అని చెప్పి చంద్రబాబు గారు వెళ్ళడం జరిగింది. ఏమంటారు, నిజంగా అభివృద్ధి పనులు ముందుకు వెళ్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు? ఏమండి చూపిస్తున్నారండి. ఈయనేమో ఆటోగ్రాఫ్ అని కెమెరాతో చూపిస్తున్నారు వీడియో. అక్కడ మట్టి పనులు చూస్తేనేమో నత్తనడక నడుస్తున్నాయండి. మరి ఇటు పక్క చూసుకుంటే ఎలా ఉంది సార్, ఈ సంక్షేమ పథకాల్లో ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ప్రభుత్వం అప్పుల పాలవుతుంది అంటున్నారు. మరి ముందు మీరే చెప్తున్నారు కండి. ఇప్పుడు అప్పుడేమో చెప్పినప్పుడేమో ఎంత అవుద్దంటే ఎందుకు మేము ఇస్తామన్నారు. మీరే ఇస్తున్నారు. ప్రజల్ని కూర్చుంటే ఎలాగా మేము డబ్బులు అవ్వాలని మీరే అంటున్నారు. ఇంకేం చెప్తామండి. ముఖ్యమంత్రి గారు జనవరి అనంతరం కూడా మళ్ళీ ఒకసారి బస్సు యాత్ర అంటున్నారు. దాని అనంతరం 2026 నుంచి కూడా చూసుకున్నట్టయితే పాదయాత్ర మళ్ళీ ఉండొచ్చు అంటున్నారు. ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి? బ్రహ్మాండంగా ఉంటుందండి. మళ్ళీ జగన్ గారేనండి. అనిపిస్తున్నాయి. పాత ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు రెండు సంక్షేమ పథకాలు అమలు చేయక తప్పదు అనే వాదనలోనే ఫస్ట్ నుంచి చూస్తున్నాం. మరి ఈ విధానంలో చూస్తే 18 నెలల పరిపాలన ఏం బాగుంది? ముందు అది ప్రైవేటీకరణ అనేది అది తీసేయాలండి. పేద ప్రజలకు మట్టికి అది గవర్నమెంట్ అనేదే రూల్ చేసుకోవాలి. పీపీసీ విధానం అనేది అసలు వద్దు అసలు. అదండి. అంటే కొంతవరకు కూడా అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి ప్రైవేటీకరణకి వెళ్ళినా కంట్రోల్ మాకే ఉంటుంది. ఏం వద్దండి అసలు మాకు పేదలకు మాకు వద్దు అసలు. అది మాకు కావాల్సింది ప్రభుత్వమే నడపాలి. అదండి. ప్రభుత్వ పరిపాలన గత ప్రభుత్వాలు చూశారు. అభివృద్ధి వైపు ఎలా ఉంది? నిన్నటికి నిన్న విశాఖపట్నంలో మరొక 7 కంపెనీలు అంటున్నారు బాబు గారు. అందులో కాగ్నిసెంట్ ఐటీ కంపెనీని శంకుస్థాపన అన్నారు. ఎలా ఉంది? పర్లేదా? ఈ విదేశీ యాత్రలు మనకు కలిసి వస్తున్నాయా? ఎక్కడికి వెళ్ళినా కంపెనీ ప్రతినిధులు మాట్లాడడం, పెట్టుబడులు పెడతామంటున్నారు కదా. ఇవన్నీ అయితే మనకి తెలియదండి. మాకైతే మాత్రం ఆటో డ్రైవర్లో మాకు ఇబ్బందికరంగా ఉంది. మెయిన్ బాగా ఇబ్బందికరంగా ఉంది. ఆటోలు కిరాయిలు లేవు. ఒకరు ఇద్దరు మామూలుగా ఎవరైనా వెళ్ళాలన్నా, రిచ్ ఫ్యామిలీస్ వెళ్ళాలన్నా ఇదివరకు ఆటోలు ఎక్కేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఆటోలు ఎక్కట్లా, అంతా బస్సు లేకముందు సుమారు ఎలా ఉండేది? ఒక నెలకి ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఎంత అవుతుంది? ఉచిత బస్సు లేనప్పుడు మేము రోజుకి 1500 అలా తోలేవాళ్ళం, 2000. ఇప్పుడు కనీసం 500 ఇబ్బందికరంగా ఉంది. అది ఎందుకంటే 15,000 చేయూత అని ఏదో ఇచ్చారు కదా, అదేమన్నా అందుకున్నారు? 15,000 చేయూత వచ్చింది కానీ రాలేదనకూడదు, ఎందుకంటే తీసుకున్నాం కాబట్టి. కాకపోతే ఏంటంటే ఆ 15,000 ఒకసారి ఇస్తే ఇప్పుడు నెల వచ్చే ఖర్చులకి ఒకసారి సరిపోతాయి. పిల్లలకి జీతాలని, కాలేజీ ఫీజులు అయితే ఇష్టానుసారంగా పెంచేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఉందని మరి, లేకపోతే ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎక్కువ రేట్లు పెంచేశారు. ఒక కాలేజీలో చదివించాలంటే మామూలుగా ఇంటర్ చదివించాలంటే 50,000, 60,000, 70,000. మిడిల్ క్లాస్ చదివించుకోవాలంటే ఎలా? పిల్లలు గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళమంటే ఏమో ఇష్టపడరు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో సరైన వసతులు ఉండవు కాబట్టి.
మెయిన్ ఏంటంటే మేము గవర్నమెంట్ అయితే తప్పు పట్టట్లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేది అదే. కాకపోతే అంటే పేదలకు మరి చేస్తున్నాం అంటున్నారు కానీ ఏం చేయట్లేదు అంటే వాళ్ళు చేసేది చేస్తున్నారు పైనుండి. ఇక్కడున్న అధికారులు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేసుకుంటున్నారు, వాళ్ళతో తిరిగారు. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. అంటే అలా చూస్తే పొద్దున్నే గ్యాస్ కొట్టించుకొని ఈ రిపేర్లని నెలవారీ కిస్తీలని ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ ఏ సిగ్నల్ జంపులను పోలీసులు కేసు అని ఎలా ఉన్నాయి అసలు? ఇవన్నీ నా సరదాగా మామూలుగా ఎప్పుడు జరిగాయనండి, ఇప్పుడు కొత్తగా జరిగాయం కాదు. కాకపోతే ఏంటంటే కిరాయిలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మాకు రాబడి ఉంటే ఈ పెద్ద లెక్క రావు. మాకు ఇప్పుడు రాబడి లేదు కాబట్టి కిరాయిలు లేవు. ఎవరైనా 1000 రూపాయలు తోలాలన్నా కూడా అతి కష్టం. 600, 700 తోలుతారు. 1000 రూపాయలు తోలితే గ్యాస్కి 300, 400 గ్యాస్కి పోద్ది. అద్దె 300, 400. సొంత బండి అయినా ఫైనాన్స్ వాళ్ళు తీయాలిగా. ఇదివరకు ఫైనాన్స్ వాళ్ళు ఆగేవాళ్ళు, ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ మధ్యన రేట్లు బళ్ళుకి ట్యాక్సీ తీసామని అయ్యని చెప్పేటప్పటికి ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఫైనాన్స్లో కూడా ఒక నెల కిస్తీ కట్టకపోతే ఇళ్ళకి వచ్చి బళ్ళు లాకెళ్దాం. అలాగే రీసెంట్గా మనం ఒక అమ్మాయి కలిని సూసైడ్ చేసుకున్నట్టు ఫైనాన్స్ కట్టలేక, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇలాగా అన్ని సమస్యలు అనేది ఏదైనా ఉన్నాయి. అలా పక్కన అమరావతి అభివృద్ధి మనకు ఉపయోగపడుతుందా? రేపు ఇక్కడ పనులు దొరికే అవకాశం ఉందంటారు? ఎందుకంటే కేంద్రం ఏమంటుందంటే బిల్లు పెట్టాలి కదా అమరావతికి సంబంధించి అడుగుతున్నారు. చట్టభద్రత ఉంటే అమరావతి మార్చడానికి వీల్లేదంటున్నారు. ఏమంటారు? అమరావతి ఇక్కడ ఉండటమే బెస్ట్ అంటారు? అమరావతి ఇక్కడ ఉండడం అంటే మనం ఆంధ్రాలో ఇక్కడ ఉన్నాం కాబట్టి విజయవాడలో అమరావతి మన దగ్గర ఉంటే, రాజధాని మన దగ్గర ఉంటే కొంచెం డెవలప్మెంట్ అవుతుందని నమ్మకం. కానీ ఏది డెవలప్మెంట్ అయినా ఏదేమైనా ఉన్న వాళ్ళకే కానీ లేని వాళ్ళకి ఏం లేదు. నిన్న కేంద్రం ఏమంటుందంటే 2014 నుంచి మేము పరిగణనలోకి తీసుకోలేము, ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా ఉంది కాబట్టి. అంతకుముందు 2024 జూన్ 3 తర్వాత నుంచి అయితే కొత్త రాజధాని మనదేనని చెప్పగలం అంటున్నారు. కొంచెం గందరగోళంగా ఉంది. దీనివల్ల అక్కడ భూములు ఇచ్చే రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అంటే ఇప్పుడు కనుక గెజిట్లో కనుక పార్లమెంట్లో బిల్ పాస్ చేయకపోతే వచ్చే ప్రభుత్వాలు వస్తే మళ్ళీ అమరావతి మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాపిటల్ ఇక్కడ కాదు వేరే చోట అంటానికి. మరి ఏమంటారు? దానికి అనేది మనకంటే ఐడియా లేదు, అవగాహన లేనప్పుడు మనం చెప్పడం కష్టం. ఎందుకంటే మనకు తెలియదు. ఏదన్నా సరే మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు మంచి చేయాలి అనుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న జనాలకు మరి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మరి జనాలు కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎన్నికల టైంలో హామీలు కూడా ఏమంటున్నారంటే 2వ దశ ల్యాండ్ పోలింగ్ రైతులతో మాట్లాడాము, సంసిద్ధంగానే ఉన్నారు, వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశాము, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తాము గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి అంటున్నారు. అది తొందరగా జరిగితే బాగుంటుందా? ఎందుకంటే మళ్ళీ కూడా స్పోర్ట్స్ సిటీ ఒకటి, తర్వాత పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కడతామంటారు. ఇవన్నీ కడతా అంటున్నారండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇల్లు ఇస్తానని చెప్పారు ఆయన. అలాగే అప్పుడు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆయన ఇస్తామని చెప్పారు. ఆయన 35,000 చొప్పున కట్టించుకున్నారు ఇల్లు ఇస్తామని. ఆయన ఇచ్చే టైంకి జనాలు మరి ఫ్లోటింగ్ వల్ల ఏదో వల్ల ఆయన దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు. ఈయన ఎక్కారు, మరి ఈయన ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మీరు మళ్ళీ మీకు వద్దు అంటే 2 సెంట్లు ఇస్తాము, అవి ఇచ్చేయని వెనక్కి అంటున్నారు. ఈ ఇచ్చేటప్పటికి ఇవన్నీ మళ్ళీ అమలు జరిగి ఇవన్నీ జరిగేటప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ప్రభుత్వం మారచ్చు, లేదా ఇదే ప్రభుత్వం ఉందనుకోండి వస్తాయి. ప్రభుత్వం మార్చారనుకోండి మళ్ళీ అదే మొదలు. ఇల్లు మాత్రం ఎప్పటికి రావట్లా. ఇల్లు కోసం ఎదురు చూస్తాం. మరి మేము అద్దెకునేటప్పుడు ఇల్లు అద్దెలు కట్టాలని ఇబ్బంది అవుతుంది. మరి ఆ ఇల్లు ఇస్తామని చెప్పి 35,000 అప్పుడు కట్టించుకున్నాయి. ఇల్లు మాకు పేరు శాంక్షన్ అయిపోయింది, ఇల్లు కట్టేసామన్నారు. మరి ఆ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చా లేదా అది ఏంటనేది ఏమి ఎవరో చెప్పట్లా. అది పరిస్థితి. చూస్తే కూటమి ప్రభుత్వ పరిపాలనలో నిన్న విశాఖపట్నంలో భాగంగా 7 ఐటీ కంపెనీల శంకుస్థాపన, సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు కాగ్నిసెంట్ కంపెనీ అని వచ్చింది అంటున్నారు. మరి ఎలా ఉంటుంది నిజంగా? ఇవన్నీ ఆచరణలో ఎలా ఉన్నాయి? అది ఆచరణ అవుద్దని లేదండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అది చేస్తాం అని అంటున్నారు. కానీ అది కానీ అవుతుంది లేదు. ఎందుకు జగన్ కూడా అన్నారు కదా, ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఉద్యోగాల గురించి చెప్పాడు. కానీ అంతమంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా డిగ్రీలు పూర్తి చేసుకొని కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్లను తిరుగుతూ చిన్న పనులు అంటే టీ స్టాల్లో పనిచేసిన పని ఏంటంటే డిగ్రీలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే టీ స్టాల్లోని కప్పులు కడగాల్సిన పని లేదు కదా. వాళ్ళు ఏ పనులు మోతకారాలు మోయాల్సిన పని ఏముంది? వాళ్ళకి ఏమీ లేక జీవనోపాధి లేక వాళ్ళు అన్ని పనులు కష్టపడుతున్నారు. ఈ రోజున యువతకి యువత అలా కష్టపడుతున్నారంటే దానికి సరైన సొల్యూషన్ లేదు. సరిగ్గా ఉద్యోగాలు లేవు. ఏ ప్రభుత్వం ఇస్తుందని కూడా లేదు. ఇస్తామంటున్నారు కానీ అది ఇస్తారా ఇస్తుందో లేదో తెలియదు. ఇదే విధానంలో కనుక చూసుకుంటే అమరావతికి చట్టభద్రత కల్పించి గెజెట్లో నోటిఫికేషన్ పాస్ చేసి పార్లమెంట్లో బిల్లు ద్వారా మనం ఎక్కడికి మార్చడానికి ఉండదు, ఒకటే రాజధానిగా ఉంటుంది అమరావతి రాష్ట్రానికి అంటున్నారు. ఈ బిల్లు పంపించడంతో కేంద్రం అనేకమైన చిక్కులు సమస్యలు ఉన్నాయని వెనక్కి తిరిగి పంపించింది. అంటే కేంద్రానికి నిబద్ధత లేదంటారు చేయడానికి చట్టభద్రత కల్పిస్తే? ఇప్పుడు అమరావతిని ఒకే రాజధాని అంటున్నారు. కానీ అమరావతి రాజధాని అయితే ఇప్పుడు ఈయన అయితే జగన్ పరిపాలన అయితే 3 రాజధానులు అని చెప్పేసి ఒక రాజధాని కూడా చేయలేదు. ఈయన అమరావతి రాజధాని అంటున్నారు. ఫస్ట్ కూడా చేస్తున్నారు కానీ ఇంతవరకు అది చేస్తారా లేదో తెలియదు.
అది అవుద్దా లేదో తెలియదు. ఒకవేళ అమరావతి రాజధాని అవుతే ఆ చుట్టుపక్కల ఉన్న భూమి రేట్లన్నీ పెరిగి అన్నీ కూడా డెవలప్ అవుద్ది. కానీ అది అవుద్దా లేదో తెలియదు, ఎన్నాళ్ళకి అవుద్దో తెలియదు. ఈ ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ళ పరిపాలనలో అది అవుద్దా, లేకపోతే మళ్ళీ వచ్చే 5 ఏళ్ళ పరిపాలన దాకా ఉంచుతారో అక్కడ తెలియదు. అలాగే ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మేము ఇచ్చేస్తాం అని అంటున్నారు వచ్చిన వాళ్ళు, కానీ అది చేస్తారో లేదో తెలియట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇదే విధానంలో రైతుల్లో కూడా గందరగోళం ఉంది. అమరావతి రైతులు 2వ దశ ల్యాండ్ పూలింగ్ కోసం మంత్రి నారాయణ గారు అడగడం జరిగింది. బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. గతంలో ఇచ్చిన ఫ్లాట్లు ఏదైతే ఉన్నాయో పేపర్ల వరకే ఉన్నాయి, భూములు లేవు అంటున్నారు. అక్కడ ఇవన్నీ గందరగోళంలో ఉన్నాయి. మరి ఎలా నమ్ముతారు? రాజధాని ప్రజల్లో గందరగోళం ఉందా? ఉంది మరి. ఎందుకంటే ల్యాండ్ పలానా ఒక్కొక్కరికి అయితే ల్యాండ్ చూపించాడు, ఒక్కొక్కరికి ల్యాండ్ లేదు. ఇప్పుడు అక్కడ దాకా మొన్న ఈ మధ్యని గత ప్రభుత్వంలో జగన్ ఇచ్చినట్లు కూడా అందరికీ ల్యాండ్లు చూపించలేదు. కాగితాల మీద పేపర్ల మీద ల్యాండ్లు ఉన్నాయి. వేరే ఎక్కడ దాకా నాకు ల్యాండ్ చూపించారు, నాకు శంకుస్థాపన చేసుకున్నాను, బేస్మెంట్ అని ఉంది. కానీ మా తమ్ముడికి కూడా ల్యాండ్ వచ్చింది. అది ఎక్కడో జీకొండూరులో వచ్చింది, చాలామందికి వచ్చింది. మా తమ్ముడికి ల్యాండ్ చూపించలేదు. పట్టా ఇచ్చారు, నీ పలానా చోట అన్నారు. ఆ చోట ఎక్కడో తెలియదు, ఆ ల్యాండ్ ఎక్కడో తెలియదు. పట్టా మీద ఉంది కానీ అసలు ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ తెలియదు. అలాగ ఉంటున్నాయి. ఇంత గందరగోళం మధ్యలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఎందుకు? గతంలో ప్రభుత్వ భూములు జనాల దగ్గర తీసుకున్న భూములు కలిపి 53,000 ఎకరాలు పైచిలుకు అంటున్నారు. ముందుగా అది అభివృద్ధి చేస్తే సరిపోద్ది కదా. అలా అభివృద్ధి చేయాలి. మరి చేయాలంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, నిధులు లేవు, నిధులు కొరతలు ఉన్నాయి, ఎందుకంటే మేము ఇప్పటికే అప్పులు అయిపోయాము అని చెప్పేసి అని అంటున్నారు. గత ప్రభుత్వం మీద వీళ్ళేమన్నారు, గత ప్రభుత్వం ఇలాగా అప్పుల పాలు చేసింది, అలా ముంచేసింది, ఇప్పుడు మేము చేయాలంటే మాకు నిధులు రావాలి కదా, మేమేం చేయగలము అని అట్లా ఇలా అంటున్నారు. గత ప్రభుత్వం సహాయంతోనే అమరావతి ముందుకెళ్తుంది అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు బిల్లు వెనక్కి తిరిగి పంపించడం, సవరణ చేయొచ్చుగా? ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే వీళ్ళు ఒకటిగా మాట్లాడుకోవాలి. కానీ వాళ్ళు కూడా బిల్లు వెనక పంపించారంటే ఇంక వాళ్ళు ఇది చేస్తారన్నది గ్యారెంటీ లేదు. ఎందుకంటే మళ్ళీ వచ్చిన బిల్లు పూర్తి చేయకుండా వెనక పంపించడం అంటే అది ఎప్పుడు అవుద్దనో తెలియదు. అందరికీ అదే సందేహం. ఇప్పటివరకు ఇచ్చిన ఇల్లు కూడా పట్టాలు ఇచ్చేశారు, భూములు చూపించలేదు, ఇల్లు కట్టిస్తాను, ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు ఇల్లు? ఎప్పుడు ఆయన నెక్స్ట్ 24కి రేపు 29కి ఆయన పదవీ కాలం అయిపోతుంది. ఈ లోపల ఇస్తానంటున్నారు కానీ ఇస్తారా? ఈ లోపల ఎంతమంది ఇల్లు కట్టుకోలేక, అద్దెలు కట్టుకోలేక, వాళ్ళ కుటుంబాలు గడుపుకోలేక ఎంతమంది సూసైడ్లు చేసుకోవడం అలాగే ఎంతో జరుగుతున్నాయి. అలాగే ఇంకా ఎంతమంది పోవాలి? ఆయన ఇల్లు ఇచ్చే లోపు ఎంతమంది పోతారని అక్కడ చూడాలి. విశాఖపట్నం కేంద్రంగా చూసుకుంటే మెట్రో రైలుతో పాటు ఇక్కడ లోకల్లో చూసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అసలు ఎలా ఉంది? పరిస్థితులు అన్నీ అవుతాయి 2029 కల్లా పూర్తి చేస్తామని అంటున్నారు. అది అవుతుందో తెలియదు. ఎందుకంటే విశాఖపట్నం డెవలప్మెంట్ ఫస్ట్ నుంచి కూడా జగన్ కూడా ఫోకస్ అంతా విశాఖపట్నం మీద పెట్టాడు. ఇప్పుడు ఈయన కూడా విశాఖపట్నం మీద పెడుతున్నాడు. అయితే ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రస్తుతానికి గన్నవరం ఉంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది అవుతుందో లేదా తెలియదు. ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆల్రెడీ భూములు తీసుకున్నారు. అప్పట్లో చాలా వరకు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే అంతర్జాతీయ విమానాశ్రయం క్యాపిటల్కి దగ్గర అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఇదేంటి పరిస్థితి? మళ్ళీ ఇది అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందని అంటారు. కాకపోతే ఇప్పుడు ఎలాగుంటే ప్రభుత్వం ఎలాగుంటే వాళ్ళు స్టేట్మెంట్లు బట్టి పేపర్లో స్టేట్మెంట్లు కాగితాల మీద అన్నీ ఉంటాయి, కానీ అది అమలు జరగట్లేదు. అది ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు. అది ఈ లోపల ఈ తరం ఉంటారా లేదా, వచ్చే తరం ఇంకా ఉంటుందా లేదు, ఈ తరంలో ఆయన అభివృద్ధి చూడటం లేదా అన్నది కొంచెం డౌటే. 2029 పరిస్థితి ఏంటి? యంగ్ లీడర్స్ ఫామ్లోకి వస్తారా? పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటుపక్క లోకేష్ గారు కానివ్వండి, సీఎం పదవి బాధ్యతలు ఆయనకి ఏమైనా అప్పచెప్పే అవకాశం ఉన్నాయంటారు? వీళ్ళిద్దరు ఎవరు? అంటే నాకు తెలుసుండి మట్టుకి చంద్రబాబు నాయుడు సీఎం పదవి ఇస్తే లోకేష్కి ఇవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఈయన ఉన్నాడంటే, పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే ఆయన సినిమా యాక్టర్లుగా సినిమాల్లో ఫీల్డ్ తెలుసు. అంటే ఈ యొక్క రాజకీయాలన్నీ కూడా సినిమాల్లో రాజకీయాలు చేశాడు తప్ప బయట రాజకీయాల గురించి తెలియదు. బయట రాజకీయాలు వేరు, సినిమా రాజకీయాలు వేరేగా ఉంటాయి. వాళ్ళకి సినిమా యాక్టర్ కదా. లోకేష్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి తండ్రి వెనకాల నుండి చూస్తున్నాడు కనుక అన్ని కొన్ని తెలుసు, అనుభవం ఉంది. పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు, లోకేష్కి అనుభవం ఉంది. భవిష్యత్తు లోకేష్కి ఇవ్వచ్చు. నమస్కారం అన్న. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక పక్క పరిపాలన 18 నెలలు దాటి 2 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాము. మీకు ఎలా అనిపించింది? గతంలో పథకాలు చూసుంటారు, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా 6 పథకాలు ఉన్నాయి. మరి ఎలా ఉన్నాయి? ఏ అమల్లో ఫాస్ట్గా ఉన్నాయి? మీకు ఏవి బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? నాకు తెలిసినంతవరకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా ముందుగా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఉద్యోగాల పరంగా కావచ్చు, ఇంకోటి పథకాల అమల్లో కావచ్చు. మెయిన్ ఉద్యోగాల గురించి ఏంటంటే ఎక్కువ
నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆ పథకమే ముందుకెళ్తున్నారు. అదొకటి. పథకాల్లో వచ్చేసి ఆడవాళ్ళకి బస్ సౌకర్యం అయితే కానీ అని బాగుంది. ఇదే విధానంలో చూస్తే నిన్నటికి నిన్న విశాఖపట్నంలో కూడా మరొక 7 కంపెనీలకి శంకుస్థాపన చేశారు చంద్రబాబు గారు. కాగ్నిసెంట్ పెద్ద ఐటీ కంపెనీకి కూడా ముందు ప్రథమంగా వాళ్ళకే నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎలా ఉంది? సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వగలమంటున్నారు కదా, అది రావడం అంటే అది ప్రభుత్వం మీద డిపెండ్స్ ఆన్ ప్రభుత్వం. వాళ్ళు ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇటుపక్క అమరావతి మనం ఎప్పుడు వింటూ ఉంటాం పక్కనే, మరి ఎలా అనిపించింది? దాంతోపాటు అమరావతికి సంబంధించి కేంద్రంలో బిల్ పాస్ చేద్దాం అనుకున్నారు. గెజెట్ తీసుకొస్తే ఇక రాజధాని మార్చే అవకాశం ఉండదు ఏ ప్రభుత్వం వచ్చినా అనేది చంద్రబాబు నాయుడు గారి ఒక అభియోగం. మరి ఇటుపక్క చూసుకుంటే ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే కేంద్రం ఏమంటుందంటే 2014 నుంచి మేము కన్సిడర్ చేయలేము అమరావతిగా, అప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉందిగా అంటున్నారు. బిల్లు వెనక్కి తిప్పి పంపడం జరిగింది. ఇది కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. ఇది ముందుకెళ్తే బాగుంటుంది. అది కాక మన అమరావతి కూడా బాగా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు కూడా. రీసెంట్గా సిఆర్డీఏ కూడా ఓపెన్ చేశారు. అది ఓపెన్ చేసి దాంతోపాటు మన స్పీడ్ యాక్సిస్ రోడ్డు కానీ ఈ రోడ్స్ మొత్తం బాగా వేస్తున్నారు. బాగా డెవలప్ అవుతుంది అమరావతి. అది గిన ఉంటే మనకు బాగా మేలు జరిగిద్దని. చట్టభద్రత కనుక అమరావతికి కల్పిస్తే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి అప్పుడు మార్చడానికి వీలుండదు అనేది ఒక అవకాశం. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే 2014 నుంచి కన్సిడర్ చేయడానికి కుదరదు కాబట్టి మరి 2024 జూన్ 3 తర్వాత ఈ ప్రభుత్వాలు వచ్చాయి కాబట్టి మరి ఎలా ఉంటుంది? వీళ్ళన్నా మళ్ళీ కొత్త నియమ నిబంధనలు ఇచ్చి పంపించవచ్చా వాళ్ళకి? అంటే ఇప్పుడన్నా రాజధాని చేయమని, రాజధానిగా గమనించమని పంపించవచ్చు. అదొకటి. మెయిన్గా విజయవాడ దగ్గర అమరావతి మనకు క్యాపిటల్గా ఉంటే ఆంధ్రప్రదేశ్కి బాగా డెవలప్మెంట్ ఉండిద్ది. అదండి సార్. చూసుకుంటే మరి రైతులకు కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తే రెండో దశ ల్యాండ్ పూలింగ్ మేము సిద్ధం అంటున్నారు. మరి రెండో విధానంలో కూడా ఇప్పటికే 53,000 ఎకరాలు పైచీలకు ఉన్నాయి. అసైన్ భూములు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ప్రజలు ఇచ్చినవి కానివ్వండి కలిపి. మరి ఎలా ఉంటుంది రేపు పరిస్థితి ఏంటి? వీళ్ళకి కొంచెం క్లారిటీ ఇచ్చి చూపిస్తే ఓకేనా? వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఇచ్చి క్లారిటీ చూపిస్తే ఓకే అండి, చూపించాలి. ఫైనల్గా ఏమంటారన్న 2029 ఎలా ఉండబోతుంది? మరి జగన్ గారు ఒక పక్క, ఇటు పక్క చూస్తే లోకేష్ గారు, ఇటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు, సీనియర్ చంద్రబాబు, ఎవరుంటే బాగుంటుంది మళ్ళీ సీఎంగా? చంద్రబాబు గారే ఉంటే బాగుంటుంది. అంటే డెవలప్మెంట్ పరంగా చంద్రబాబు గారి ఆలోచనలు బాగా క్లారిటీగా ఉంటాయి. అండి వస్తాయి. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పనితీరులు ఎలా అనిపించాయి? బ్రహ్మాండంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. నిన్న విశాఖపట్నంలో మరొక 7 కంపెనీలు శంకుస్థాపన. అవును, అన్ని మంచిగా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి వైపు లేవు, గొడవలు లేవు, రౌడీజాలు లేవు. అన్ని శాఖలు బాగా పనిచేస్తున్నాయి. మున్సిపల్ శాఖ బాగా పనిచేస్తుంది, పోలీస్ శాఖ బాగా పనిచేస్తుంది. సార్, అమరావతి విషయానికి వస్తే కనుక ఆయన చేస్తారు నిదానంగా. అది పెద్ద సంస్థ కదా, కోట్లలో కావాలి. ఇవన్నీ చూసుకుంటే డెవలప్ చేసుకుంటే అవి చేయాలి. అంటే ఏం లేదు సార్, బిల్లు ప్రవేశపెట్టి చట్టభద్రత కల్పిస్తే మంచిది. వేరే ప్రభుత్వాలు వచ్చిన రాజధాని మార్చడం చాలా మంచి నిర్ణయం, బాగుంది అది. మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళకి అవకాశం లేకుండా ఆయన చేయాలి గట్టిగా. అనుకుంటున్నాం అది. కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంచెం వెనక్కి తిప్పి పంపించి ఏమి చేయదు, అది చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మన అవసరం వాళ్ళకు ఉంది, చేయి తీరాల్సిందే. మౌళి గారు ఆయన చేస్తాడు, ఆయన మంచి మనసే. విశాఖపట్నం అభివృద్ధి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అన్నీ చేస్తున్నారు కదా, అన్ని 1 చేసుకుంటూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర వైపు భోగాపురం నాశనం అయిపోయింది. అదంతా చేయాలంటే టైం పట్టుద్ది. మరి కంగారు పడకూడదు. ఒకళ్ళకి నలుగురిలో ఇద్దరికి రాపోవచ్చు, వస్తాయి. ఎవరిని వదిలిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు పనితీరులు అన్నీ బాగున్నాయి. రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే బాగుంటుంది అంటారు మరొకసారి అమరావతిలో? ఏం ల్యాండ్ పూలింగ్ మంచిదే. ఆయన అన్ని మంచి నిర్ణయాలు తీసుకొని 10 మంది ప్రజలకు ఉపయోగపడేదే చేస్తున్నారు. ఆయన అనుభవగల మనిషి. రైతుల్లో కొంచెం గందరగోళం ఉంది సార్. రిటర్నబుల్ అన్నీ కొంచెం ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. అదేం కాదు, రైతులు అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి ఏమంటారు సార్? అంటే శీతాకాల సమావేశాలు పార్లమెంట్లో బిల్లు చర్చకు రాలేదు, నెక్స్ట్ టైం మేము చర్చిస్తాను. ఖచ్చితంగా మోడీ గారు చేస్తారు. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. చంద్రబాబు నాయుడు మీద నమ్ముకున్న నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడు. ఎందుకంటే మన అవసరం ఆయనకు ఉంది. మన గవర్నమెంట్ ఫుల్ ఎంపీలు ఉన్నారు మనకి. మన బలమే మనకు చేసిపిస్తుంది అంతే. అంటే చట్టపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి అమరావతికి ఇబ్బంది ఉండదు? ఏమీ ఉండదు, బ్రహ్మాండంగా చేస్తే వాళ్ళు అది అవుద్ది. ఆయన పట్టుదల పట్టాలంటే ఏది అవ్వదు. అవ్వకుండా మాత్రం ఉండదు. బాగా చేస్తాడు, జనాలకు నమ్మకం ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. లోకేష్ బాబు స్కూళ్ళు అన్నీ బాగున్నాయండి, చాలా బాగుంది. సంక్షేమ పథకాల విషయం అన్నీ బాగున్నాయి, వస్తున్నాయి. అదే రానోళ్ళు ఉంటారు, వాళ్ళని కవర్ చేసుకుంటూ వస్తున్నాయి, పంపిస్తున్నారు. బాగానే ఉంది. ఉచితాలు బాగున్నాయా సార్? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే. ఓకే సార్.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.